నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 23 ఏళ్ల సాయి కృష్ణను లాకప్ డెత్ చాలా ఘోరంగా చేశారు. ఇటువంటి సంఘటన దేశంలో ఎక్కడా జరుగుండదు. మరి దీనిపైన పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ కేసుతో పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం, అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సాయి కృష్ణ లాకప్ డెత్ పవన్ కళ్యాణ్ గారికి ముడిపెడుతూ అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు, నేను చేతులు జోడించి మరీ అడుగుతున్నాను, సిబిఐ ఎంక్వైరీ చేపించండి అంటూ అంబటి రాంబాబు గారు అడుగుతున్నారు. అసలు ఈ కేసుతో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? అడిగితే ప్రభుత్వాన్ని అడగాలి. ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని జనసేనని టార్గెట్ చేస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా, కాపులను టార్గెట్ చేయండి, కాపులను విడదీయండి. ఇది అతను ఏంటంటే అసలు విషయం పక్క పోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి నాయకులు చేసే ఇచ్చే స్టేట్మెంట్లు చేసే చేష్టల వల్ల. ఇదివరకు కులాల మధ్య పెట్టమన్నాడు, 2 కులాల మధ్య, 2 పార్టీల మధ్య, 2 ప్రాంతాల మధ్య పెట్టమన్నాడు, మతాల మధ్య. ఇప్పుడు ఇంకా ఒక కులం తీసుకుని అందులోనే పెట్టమంటున్నాడు. కాపు కులాలలోనే కుట్రలో వాళ్ళ మధ్య కాపులను విడదీయమంటున్నాడు. ఇప్పుడు ఫ్యాక్షన్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒక ఊరు ఉందనుకోండి, వాళ్ళంతా ఒక్క తాటి మీద ఉన్నారనుకో, దాన్ని విడదీస్తే చిన్నదో పెద్దదో ఇంకో గ్రూప్ ఏర్పడుద్ది కదా. ఏదో గ్రూపు ఇంకొకరికి ఇతని చేతిలో లేదనుక ఊరు, ఒక గ్రూప్ని విడదీస్తే ఒక గ్రూప్ ఇతను సపోర్ట్ చేస్తుంది కదా. అలాగనమాట. ఆ టైపు రకరకాల స్ట్రాటజీలు వేస్తారు కదా. అంతా కూడా విధ్వంసకారి కాబట్టి అతను ఆలోచనలు వస్తాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రభుత్వం స్పందించింది కదా. ఏం స్పందించాలి? ఇక్కడ పోనీ అతను ఏదన్నా కాలేజీకి వెళ్ళి చదువుకుని కుర్రోడు ఏదన్నా సమాజంలో జరుగుతున్న అన్యాయం మీద పోరాడినందుకు తీసుకెళ్ళి ఇలా చంపేసారేమో అన్న అనుమానం ఉంటే స్పందించాలి. అంతేగాని అతని మీద 22-23 కేసులు ఉన్నప్పుడు అతను వెనకాల వెళ్ళటానికి ఆలోచిస్తారు మావాడు అని చెప్పడానికి. ఎవరు ఓన్ చేసుకోరు. అనవసరంగా ఇటువంటివన్నీ పెడతాడు అతను. కాపు కులానికి అతను అటాచ్ చేయడం తప్పండి. అతను క్రిమినల్గా చూడాలి. ఆ తల్లి తరపున మాట్లాడచ్చు తప్పలేదు. ఎందుకంటే తల్లికి సహజంగానే కోటికెళ్ళటోడైనా ఆ తల్లికి ఒక బాధ ఉంటుంది, కడుపు కోత. ఎట్ ది సేమ్ టైం చాలామంది అనేది ఏంటంటే, ఇప్పుడు ఇతని ద్వారా నవీన్ రెడ్డి అన్నవాడు చచ్చిపోయాడు. వాళ్ళ తల్లి ఉండదా? ఇతను ఒక చిన్న పాపను రేపు చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? ఇతను చాలామందికి దౌర్జన్యం చేశాడు, వాళ్ళ కుటుంబాలు ఉండవా అని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ సహజంగానే ప్రశ్న ఉంటే దానికి సమాధానం ఉంటుంది, మళ్ళీ తిరిగి ప్రశ్న కూడా ఉంటుంది. వీళ్ళు ఈ రకంగా అనవసరంగా ఈ విషయాన్ని పల్చన చేస్తున్నారు. ఇది నిజంగా ఇది సీరియస్ మ్యాటర్. ఎందుకంటే నేను ఎందుకని చెప్తున్నానంటే, పోలీసు వ్యవస్థ ఇలాంటి దాన్ని మనం ఎవరూ సమర్థించకూడదండి, ఈ రకమైన దాన్ని. ఎందుకంటే ఇవాళ అతను ఏదో రౌడీ షీటరు, అతని మీద హత్య కేసులో నిందితుడు జైలుకి వెళ్ళి వచ్చాడు, బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి అతను అలా చేయొచ్చు అని కూడా మనం సమర్థించకూడదు. ఎందుకంటే ఈ సమాజం ఎలా ఉందంటే, దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ పోలీస్ అధికారులకి పూలబాట పరిచారు, పూలు చల్లారు. కానీ ఆ పోలీస్ అధికారులు తర్వాత కేసులు ఎదుర్కొన్నారు, చాలా ఇబ్బంది పడిపోతారు. అలాగే అనేక సంఘటనలు జరిగినాయి. మనకి ఆవేశం ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా చంటి పిల్లల్ని అత్యంత క్రూరంగా మానభంగం చేసి చంపేస్తే చిన్న పిల్లల్ని వాడిని పట్టుకుని కొట్టి చంపేయాలంటారు జనం. చట్టం ఒప్పుకోద్దు దానికి. సార్, యాక్చువల్గా ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకునేది మనమే. ఒకవేళ అలా ఇన్స్టెంట్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది తప్పు అనేది మనమే. అసలు ఎలా చూడాలి? ఇప్పుడు ఎలాగ ఉంటుందంటే, ఇందులో రాజకీయాలు ఎంటర్ అవ్వకపోతే వేరేగా ఉంటుంది మీ కేసు. రాజకీయాలు ఎంటర్ చేసి దాంట్లో మళ్ళీ ఇంకా దరిద్రం ఏంటంటే, రాజకీయాలు ఎంటర్ అవ్వడమే తప్పు, దాంట్లో మళ్ళీ కులాలను లాగటం. చాలా నీచంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో. ఇప్పుడు అతని అదో మిస్టరీ. అతను కనిపించకపోవడం జరిగింది ఇప్పటి వరకు. అతను చనిపోయాడా, చంపేశారా ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, హైకోర్టు పరిధిలో ఉంది ఇది. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది, ఎవరు విడిచిపెట్టరు దీన్ని. ఇప్పుడు న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం కూడా చాలా, చంద్రబాబు నాయుడు గారు టూర్ నుంచి రాగానే ఫస్ట్ చేసిన పని ఇదే. అతను సస్పెండ్ చేశారు ఆ సీఏని. అసలు చర్యలు లేవు, ఎవరో పట్టించుకోకపోతే వీళ్ళందరూ బాధపడిన అర్థం ఉంది. నీకు చర్యలు ఇప్పుడు ఏం చేయాలని వీళ్ళు నిజ నిర్ధారణ కమిటీ. ఇప్పుడు సరే ఇది జరగలేదని చెప్పారు వాళ్ళు, ఒప్పుకుంటాము మనం. లేదా జరిగిందని అన్నారనుకోండి, పూర్తిగా వివరణ తెలియకుండా, అది కూడా కరెక్ట్ కాదు కదా. నిజంగానే ఒకవేళ అతను తీసుకెళ్ళి చంపేసి ఉంటే, కొట్టి లాకప్లో హింసించి ఉంటే తప్పు. కనీసం దాని శవాన్ని అన్నా అప్పచెప్పాలి. అదే వాళ్ళు అంటే వాళ్ళు తెలివితక్కువలేమో అనుకుంటున్నాను నేను. సాధారణంగా పోలీసులు ఏం చేస్తారంటే, ఇటువంటి కథ ముగించాలనుకున్నప్పుడు తీసుకొస్తున్నప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఎదురుదాడి చేశాడు, అంతని ఎన్కౌంటర్ చేసిన చచ్చిపోవడం అంటారు. దానికి అప్పీల్ ఉండదు, తీసుకెళ్ళి చంపేసినా సరే. ఈ విషయంలో కొంచెం అవివేకంగా వ్యవహరించాడు అతను, కొంచెం మొండిగా వ్యవహరించాడు. అయినా సిఐ గారు అతను చాలా స్ట్రిక్ట్గా ఉంటాడని అన్నారు. పైగా అతను కూడా కాపులే కదా, ఈ క్యాస్ట్ తీసుకొస్తున్నారు వీళ్ళు.
కాబట్టి ఈ విషయంలో నిజంగా పొరపాటున అతను ఇంకో క్యాస్ట్ ఏదైనా ఎంత అలర చేసేద్దరో తలుచుకుంటేనే చాలా దారుణంగా ఉందండి. దీంట్లో దురదృష్టం ఏంటంటే తోట తిమ్ముతులు లేకపోతే కురసాల కన్నబాబు లాంటి కూడా స్పందిస్తున్నారు. మా ఏపీని కాపులు చాలా పవర్ఫుల్గాను పద్ధతిగాను ఉంటారు. బెట్ట ప్రాంతం వాళ్ళు కొన్ని విషయాల్లో వాళ్ళు చాలా పంచాయతీలు చేస్తూ ఉంటారు, చాలా నిజాయితీగా ఉంటుంది, తీర్పులు ఇస్తూ ఉంటారు, కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు. మనం అనుకున్నట్టుగా దుర్మార్గాలు ఏమి ఉండవు అక్కడ, బాగానే చేస్తారు. మరి ఇంతకిలాంటి దాంట్లో వాళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేద్దాం అనుకుని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు తరం కాదు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం. ఎందుకంటే ఒకానొకప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడి ఆవుకుతావుగా మాట్లాడితే ఆ మాటలు పట్టుకుని ఆయన్ని ట్రోల్ చేసుకోరు, లేదంటే ఆయన కొంచెం చెడ్డపేరు వచ్చేది. ఇప్పుడు ఆయన చాలా స్టెబన్గా ఉన్నాడో, చాలా సంయమనంతో మాట్లాడుతున్నాడో, ఆలోచింపజేసే విధంగా మాట్లాడుతున్నాడు. ఈయన చెప్పేది కరెక్టే కదా అని ఆలోచించేలా ఉంటుంది. ఇటువంటిప్పుడు ఆయన్ని ఎంత పద్ధతిగా ఉండి ఓ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆయన పార్టీని 21 మందిని పోటీ చేయించి 21 మందిని గెలిపించుకుని వాళ్ళ పార్టీ తరపున రాజ్యసభలో ఎంపీలని గెలిపించుకుని ఆయన ఆ పార్టీని ఒక ముందు తీసుకొస్తున్నాడు. ఆయన్ని కాపులు చాలామంది తమ ఐకాన్గా చూస్తున్నారు. అటువంటిప్పుడు ఆయన బద్నాం చేయాలని కాపులే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. అది కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్స్తో చెప్పించుకుంటున్నారు వాళ్ళు. రాష్ట్రంలో ప్రవీణ్ ఉదంతం చూసాను సార్, పాస్టర్ ప్రవీణ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మతానికి లేదంటే కులానికి ఇలాగే వైసీపీ రాజకీయం చేస్తుంది. మరి వీటినన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తారు కదా, దాన్ని ఎందుకని పట్టించుకోవట్లేదు? ఇది ఈ ప్రభుత్వానికి సవాలండి అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రతిపక్ష నేత అక్కడ ఉన్నప్పుడు ప్రతి అంశము చాలా దారుణంగా పక్కదారులు పడుతూ ఉంటుంది. అందుకని ఈ ప్రభుత్వం అవసరానికి మించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు చాలామంది అంటారు సీఎంఓ డిప్యూటీ సీఎం కూర్చుని మాట్లాడాల్సిన అంశం అయితే అంటున్నారు. వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు పట్టించుకోలేదంటారు. ఇలాగమంటారు, రకరకాల మాటలు వస్తాయి. అందరూ నాలుకే కదా, నోటి మాట ఏమంది ఎలాగైనా మాట్లాడతారు. ఇక్కడ ఫైనల్గా తెలుసుకున్నది ఏంటంటే పోలీస్ అధికారులు ఎవరూ కూడా ఈ రకమైన చర్యలకు పాల్పడకూడదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి కొట్టేశారు. ఆ విషయంలో విజయపాల్ ఇలాంటి వాళ్ళందరూ బలవుతున్నారు. రేపు మాపో సునీల్ కుమార్ కూడా బుక్ అవుతాడు. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఏం నిప్పలేదు. ఇక్కడ విషయం డిఫరెంట్. ఈ సాయి కృష్ణరావుని ఏ పొలిటికల్గానే ఎవడో ఏం చేయమని చెప్పరు కూడా. ఎందుకంటే అతను అంత పెద్ద సీన్ లేదు. అతను క్రిమినల్, ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద వచ్చాడు. అతను ఎవరికి అడ్డం కాదు. సమాజానికి హాని నిజంగా చెప్పాలంటే ఆడపిల్లలకి, ఆ వీధిలో ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ప్రమాదమే అతనితోటి. దాన్ని అతను మరి దుడుకు చర్యగా తొందరపాటు సీఈ గారు చేసాడు లేదు, నిర్ధారణలు కాలేదు, మనం మాట్లాడకూడదు. ఒకవేళ అలాంటి పనులు ఎవరన్నా పై అధికారులు చెప్పినా కానీ చేయకూడదని చెప్తున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చేస్తారు, ఆ పై అధికారి ఆదేశించినా కానీ చేయకూడదు. ఇది చేసేయడం కొండ అధికారులకి ఏమి దెబ్బ ఉండదు, వీళ్ళ మీద తోసేస్తారు. బుక్ అయిపోతే బలైపోతే ఇళ్ళే. ఒక లిమిట్ దాటి చేయకూడదు. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి, కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఒక పరిధి లోపల నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టచ్చు, చాలా కఠినమైన సెక్షన్లు పెట్టచ్చు, బయటికి రాకుండా చూడొచ్చు, బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. ఇలాంటివి మూడు ఉన్నాయి చేతిలో. కస్టోడియల్ డెత్కి వరకు వెళ్ళి, లాకప్ డెత్ వరకు, ఎల్డీల వరకు వెళ్ళి మీరు చెడ్డ పేరు తెచ్చుకుని మీ కెరీర్లో మచ్చలు పడితే రేపు పొద్దున్న వాళ్ళు రిటైర్ అయినా కానీ బెనిఫిట్ ఉండవండి. చాలా ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు అతను వీఆర్లోకి పెట్టి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ కేసులో నిజంగా అతను ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, ఇంకా అతను చాప్టర్ క్లోజ్. ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ షీటర్ గురించి నేను ఆఫ్టర్ ఆల్ ఎందుకు అంటున్నానంటే, ఇటే పక్క నుంచి వస్తే అతను ఒక రౌడీ షీటరు, హంతకుడు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ అటుపక్క నుంచి వస్తే తల్లి కొడుకు, కడుపు కోత, దాన్ని అధిగమించిన మిగతా వాళ్ళందరూ సమస్య. కాబట్టి ఇలాంటి వాటిలో పోలీసు అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు అవసరమైన వాటిలో స్పందించట్లా. చాలా విషయాల్లో మీరు భయపెట్టి భయం చెప్పడం వరకు చేయొచ్చు. నోటికి వచ్చిన మాట్లాడడం, కేసులు నమోదు చేసి అప్పటికప్పుడే కొంచెం గట్టిగా వాళ్ళు వార్న్ చేసి మీరు కూడా వాళ్ళలాగా రమ్మ ఎక్కువ మాట్లాడుతున్నాను మొహం పగిలిపోద్దని చెప్పచ్చు నోటితోటి. అది హ్యాండిల్ చేయట్లేదు మీరు. దెబ్బకి ఆడే సగం నీరైపోతాడు. పోలీస్ అధికారులు సరిగ్గా వ్యవహరిస్తే అవతల నీరు గారిలో చేస్తారు. ఎంత పెద్ద ఎర్ర అన్నారంటే అయిపోతాడు అవుట్. కూర్చోబెట్టకుండా నిలబెట్టి మాట్లాడితే అవుట్. అధికారాలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి మితిమీరిన బానిసత్వం చేయకూడదు, అలాగని మితిమీరిన దుర్మార్గం చేయకూడదు. నీ చట్ట ప్రకారం వెళ్తా నీకు ఆ సమస్య రాదు. ఇప్పుడు ఈ సాయికృష్ణ విషయంలో వీళ్ళు ఎవరు ఓన్ చేసుకోకూడదు. కులాన్ని లాక్కూడదు. ఇందులో కులాన్ని లాగి ఒక క్రిమినల్కి కులాన్ని అంటకడతాం. ఆ కులం అందరూ మా ఓడిని చంపేశారని మాట్లాడకూడదు. వాళ్ళు కుర్రోడిని తీసుకెళ్ళి చంపేశారని మాట్లాడాలి. మానవ హక్కులు కోర్టులో అతను న్యాయ సహాయం అందించడానికి మాట్లాడాలి. ఆ తల్లి తరపున మాట్లాడాలి తప్ప కులం పరంగా మాట్లాడుకుంటాం. ఆ కులానికి అవమానం. ఇలాంటి ఇన్ని నేరాలు చేసిన వాడికి కులం ఓన్ చేసుకోది నా అభిప్రాయం. అది
ఎవరైనా ఓన్ చేసుకుంటే వాళ్ళ ఇష్టం అది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారంటే, వరంగల్లో ఎక్కడో ఒక పిల్లోడు నేను చూడాలి పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు, పాపం అది అనారోగ్యంతో అన్నాడు. అతని దగ్గరికి వెళ్ళిన దానికి కూడా పేరు నాని చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఎంత దారుణమైన నీచంగా మాట్లాడతా నువ్వు పవన్ కళ్యాణ్ గారు కాపు లీడర్ని, డిప్యూటీ సీఎంని నువ్వు కాపులను వదిలేస్తానంటే ఏంటి? మీరు ఈ కాపులందరూ కలిపి పవన్ పేరు నాని ముడ్డి పగల కొట్టాలి కదా, అవునా కదా? ఇప్పుడు అది చేసిన మంచి పనే కదా. ఇప్పుడు ఒక పిల్లోడు అవసాన దశలో ఉన్నాడు, అతను ఏమవుతాడో తెలియదు. ఆ పిల్లోడు అడిగాడు, ఈయనున్న బిజీలో స్పందించి అతని దగ్గరికి వెళ్ళి ఆ కుర్రోడు మానసికంగా ఆనందపడేలా చేశాడు. 1000 ఏనుగులు బలం వచ్చి ఉంటుంది అడిగి. మందులతోటి స్వస్థత చెక్కింది, చికిత్సకు లొంగనది కేవలం మానసికంగా తృప్తి చెందటం వల్ల చాలా వరకు అతను శుశ్రూషలాంటిది, అది చాలా ఉపశమనం లభించి ఉంటుంది. అంత పని చేసిన వాడిని భలే చేసేవయ్యా, నువ్వు మంచోడవయ్యా అని ఒక మాట అంటే మీ సొమ్మేం పోయింది? దాన్ని ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడంటే తమ్మడమే కొట్టేయాలనిపించింది నాకు. మరి కాపులు అడగాలి కదా, అతన్ని అడగలొద్దా? ఈ సాయికృష్ణ గురించి గోసు ఊడిపోయేలాగా ఎగేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ తోట తిమ్ముతులైనా కురసాల కన్నబాబు అయినా వాళ్ళందరూ మనోడు మాట్లాడుకుంటారా అనాలి కదా. అంటే మీరు జగన్కి బానిసల్లా పనిచేస్తున్నారు. అలా జగన్కి బానిసల్లా పనిచేసి ఇలాంటి మీ చేష్టలు చేసినంతకాలం మీ రాజకీయ భవిష్యత్తు మీకు ఉండదు, మీ బాస్కి ఉండదు. మీరు అడ్రస్ లేకుండా పోతారు అతనితో పాటు. పైకి వీళ్ళు గ్యారంటీకి అతనితో ఉంటారని గ్యారంటీ లేదు. రేపు మళ్ళీ చచ్చినట్టు పవన్ కళ్యాణ్ పక్కన వచ్చేస్తారు వీళ్ళు. అక్కడ ఉన్నప్పుడు ఈ మాటలు ఎందుకు మీకు? చూడండి, మార్క్ మై వర్డ్స్, నేను రాసింది కాగితం రాసుకుని పర్సులో పెట్టుకో. 4 ఏళ్ళ తర్వాత చూడు ఈ పేరు నాని, తోట తిమ్ముత్తులు, కురసాల కన్నబాబు ఎక్కుంటారో చూడు.